అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మేము మా పుట్టింటి వెంపు మ్యారేజ్ ఉన్నదని చెప్పాను కదండీ! పెళ్ళికని బయలుదేరాము. విజయవాడలో ఆగామనమాట అండి. విజయవాడలో నా పనులు నేను చూసుకుంటున్నా. మా వారికి, మా మరిది గారికి వేరే పనున్నది. నన్ను ఫెసైల్ క్లినిక్ దగ్గర డ్రాప్ చేసి వెళ్లారనమాట. ఫెసైల్‌లో నేను అన్‌వాంటెడ్ హెయిర్‌కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. మీకు ఇంతకు ముందు కూడా వీడియోలో చెప్పాను కదండీ! అంటే సాధారణంగా మన ఆడవాళ్ళకి గర్భసంచి తీసేసిన తర్వాత హార్మోన్స్ ఇన్‌బ్యాలెన్స్ వల్లో ఏమోనండి రకరకాల ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రైజ్ అవుతూ ఉంటాయి. చాలా మందికైతే ఈ అన్‌వాంటెడ్ హెయిరు, మంగు మచ్చలు ఇలాంటియన్నీ ఫేస్ చేస్తూ ఉంటాము. పోన్లే ఏదో హెల్త్ ఇష్యూస్ కాకుండా ఇటువంటివి వచ్చినియని సరిపెట్టుకుందామని అనుకున్నా, ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు బాగోదు కదండీ! ఇంట్లో ఉన్నామనుకోండి ఎలా ఉన్నా పర్వాలేదు. అలాగని చెప్పి అన్‌వాంటెడ్ హెయిర్‌కి రేజర్ యూజ్ చేసినా, లేదా ప్లక్కర్‌తో తీసిన ఆహ్, వ్యాక్సింగ్ చేసినా, థ్రెడ్డింగ్ చేసినా, ఈ హెయిర్ ఏమవుద్దంటే బాగా బలంగా వస్తా ఉంటదనమాట. ముదిరిపోతుందనమాట. మనం చేయవలసిన జాగ్రత్త ఏంటంటే, మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఎప్పుడైతే ఈ అన్‌వాంటెడ్ హెయిర్ వస్తూ ఉన్నదో, బేబీ హెయిర్‌లా ఉంటుంది చూడండి, అప్పుడే గనక మనం లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్ అంతలా ముదరదండి. నేను చేసిన పొరపాటేంటంటే, మొదట్లో కేర్ తీసుకోకపోవటం. అంటే ఈ లేజర్ ట్రీట్మెంటు తీసుకోకపోవటం వల్ల ప్రాబ్లమ్ నాకు ఎక్కువగానే ఉందని చెప్పాలండి. అలానే ఈ అన్‌వాంటెడ్ హెయిర్ కనుక బ్లాక్ కాకుండా వైట్‌లోకి టర్న్ అయిందనుకోండి, అప్పుడు కూడా లేజర్ ట్రీట్మెంట్‌కి ఎక్కువ సిట్టింగ్స్ పడతాయనమాట. ఇదంతా నేను వివరంగా ఎందుకు చెప్తున్నానంటే, మన ఆడవాళ్ళకి ఈ సమస్య మాత్రం మామూలు తలపోటు కాదండి. ఫేస్ చేసే వాళ్ళకి అర్థమవుతది ఇది ఎంత ట్రబులో. నేను హైదరాబాద్‌లో ఫెసైల్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకునేదాన్నండి. తర్వాత హైదరాబాద్ వెళ్ళటం లేట్ అయ్యేసరికి కొంచెం నా ట్రీట్మెంట్‌కి కూడా గ్యాప్ వచ్చిందనమాట. ఇంకా అదృష్టం కొద్దీ ఇప్పుడు ఫెసైల్ వాళ్ళు విజయవాడలోనే పెట్టారండి. మనందరికీ అందుబాటులో ఉండే విధంగా సర్వీస్‌ని అందిస్తున్నారు కాబట్టి, నేను విజయవాడ వచ్చినప్పుడు నా ట్రీట్మెంట్‌ని తీసుకుంటున్నాననమాట. ఎందుకంటే ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది రెగ్యులర్‌గా ఎప్పుడైతే మనం ప్రాంప్ట్‌గా మన ట్రీట్మెంట్ మనం తీసుకున్నామో, గ్రాడ్యుయల్‌గా ఈ అన్‌వాంటెడ్ హెయిర్ తగ్గిపోతదండి. అందుకనే చెప్తున్నాను. ఎవరికన్నా అన్‌వాంటెడ్ హెయిర్ రైజ్ అవుతోంది అన్నప్పుడే మీరు వెంటనే లేజర్ ట్రీట్మెంట్‌కి వెళ్ళండి. ఇప్పుడు ఫెసైల్ వారు మంచి ఆఫర్‌ని ప్రకటించారు. మార్చి 1 నుంచి 8 వరకు ఉమెన్స్ డే సందర్భంగా ఫ్రీ ట్రయల్ సెషన్‌ని నిర్వహిస్తున్నారనమాట. అన్‌వాంటెడ్ హెయిర్‌కి, లేజర్ ట్రీట్మెంట్‌కి ఫ్రీ ట్రయల్‌కి మీరు ట్రై చేయొచ్చు. నేను ఫోను నంబర్ ఇస్తున్నారు. ఫోను చేసి వివరాలన్నీ కనుక్కోండి. అలానే ఈ ట్రయల్‌కి వచ్చిన వాళ్ళు లక్కీ డ్రాలో విన్నర్స్ అయితే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు కూడా ఉన్నాయి. ఫస్ట్ ప్రైజొచ్చి 50,000 వర్త్ ట్రీట్మెంట్ ఫ్రీ. సెకండ్ ప్రైజొచ్చి 30,000 ట్రీట్మెంట్ ఫ్రీ. అలానే థర్డ్ ప్రైజొచ్చి 20,000 సర్వీసు ఫ్రీగా ఉంటుందనమాట. మీకు వివరాలన్నిటిని నేను ఫోను నంబర్ ఇస్తున్నాను గాబట్టి కనుక్కోండి. ఫెసైల్ క్లినిక్ హైదరాబాదు, కొత్తపేట, కొండాపూరు, విజయవాడ ఈ 3 బ్రాంచుల్లో కూడా ఈ ఆఫర్ ఉన్నది. ఈ ట్రయల్ సెషన్ ఉన్నది కాబట్టి చక్కగా ఉపయోగించుకోండి. ఫోను చేసి వివరాలన్నీ కనుక్కోండి. నేనైతే ఫెసైల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. చాలా బావుంటదండి వీళ్ళ దగ్గర ట్రీట్మెంటు. అలానే చాలా ఓపికగా చేయవలసిన ట్రీట్మెంట్లు ఇవన్నీ కూడా. వాళ్ళు కూడా చాలా ఓపికగా చేస్తారు. ట్రీట్మెంటు బావుంటది. మనల్ని రిసీవ్ చేసుకునేది బావుంటుంది. అన్నిటికి మించి మనకి మనీ వైస్‌గా కూడా వీరి దగ్గర తక్కువ ఉంటుందనమాట అండి. అందుకనే నేను ఫెసైల్‌ని ఎంచుకున్నాను. మీకెవరికన్నా ఈ మంగు మచ్చలు గాని, లేదా ఈ వైట్ హెయిర్, అన్‌వాంటెడ్ హెయిర్ ఇటువంటి ప్రాబ్లమ్ ఏదన్నా ఉంటే ఫెసైల్‌ని కాంటాక్ట్ చేయండి. వీరికి హైదరాబాద్‌లో 2 చోట్ల ఉన్నాయి. అలానే విజయవాడలో కూడా ఉన్నాయి. వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. ఒకసారి మీరు కూడా చెక్ చేసేయండి. నేను ముందే ఫోను చేసి అపాయింట్‌మెంట్ తీసుకున్నాననమాట అండి. సైన్ చేసి డాక్టర్ గారిని కలవటానికి వెళ్తూ ఉన్నాను. ఇక్కడ లేడీస్‌కే కాకుండా జెంట్స్‌కి సంబంధించి ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నా అంటే ఫేసు, స్కిన్ను, హెయిరు వీటికి సంబంధించి జెంట్స్‌కి ప్రాబ్లమ్ ఉన్నా సరే ఇక్కడ కాంటాక్ట్ చేయొచ్చనమాట అండి. జెంట్స్ ట్రీట్మెంట్ చేస్తారనమాట. లేడీస్‌కైతే లేడీ డాక్టర్ ఉంటారు. మనకి ట్రీట్మెంట్ చేసేవాళ్ళు కూడా లేడీసే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు పొల్యూషను వీటన్నిటికి అండి
ఆడ లేదు, మగ లేదు. అందరికీ స్కిన్ పాడైపోవటం, అందరికీ ఈ మంగు మచ్చలనో, ఈ పిచ్చి పిచ్చి స్కిన్ ఇయన్నీ రావటం ఇలానే వస్తోందండి. అలానే ఫెస్సైల్‌లో మనకి బాడీకి సంబంధించి స్లిమ్మింగ్ గాని, లేదా ఓవర్ వెయిట్ ఉన్నా, లేదా మరీ సన్నగా ఉన్నా ఇక్కడ ట్రీట్మెంట్ కూడా ఇస్తారనమాట అండి. మనకి ఇక్కడ డాక్టర్ గారు కూడా ఉంటారు. న్యూట్రిషన్ ఎలా తీసుకోవాలి, ఏంటి ఇటువంటి సలహాలు కూడా చెప్తారనమాట అండి. అంటే ఇదేదో మనం సొంతంగా వెళ్ళిపోయి ఏదో టపామని చేయించుకోవటం అలా కాకుండా, ఒక డాక్టర్ సలహాతో మనం ఇటువంటివి తీసుకున్నప్పుడు ఇంకా రిజల్ట్ బావుంటుందనమాట అండి. ముందైతే డాక్టర్ గారిని కలిసి నా లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటానికి డాక్టర్ గారిని కలిసాననమాట అండి. అయితే కొద్దిగా ఫంక్షన్‌కి కూడా వెళ్తున్నానండి. ఫేస్ అంతా ఇట్లా డల్‌గా ఉన్నది అంటే, "బాగా ట్యాన్ అయ్యి ఉన్నదండి మీ ఫేసు" అని చెప్పారు. కొంచెం ఎక్కువగా తిరుగుతూ ఉన్నానులెండి అందువల్ల అనుకుంటా. ఇలా ఫంక్షన్‌కి వెళ్తున్నాను అనంటే, హైడ్రా ఫేషియల్ మనకి ఇమ్మీడియేట్‌లీ వెంటనే అంటే ఇన్‌స్టెంట్‌గా షైనింగ్ రావటానికి హైడ్రా ఫేషియల్ బావుంటుందండి. నేను ఇంతకు ముందు కూడా చేయించుకున్నాను. అయితే లేజర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈ హైడ్రా ఫేషియల్ కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తారనమాట. లేకపోతే 1 డే గ్యాప్ ఇస్తే ఇంకా బావుంటుంది. మరి నేను ఇప్పుడే వెళ్ళాను కాబట్టి, మళ్ళీ నాకు రేపు ప్రయాణం ఉన్నది కాబట్టి, సరే ముందు లేజర్ ట్రీట్మెంటు, ఆ తర్వాత కొద్దిగా టైం తీసుకొని తర్వాత హైడ్రా ఫేషియల్ కూడా చేస్తాము అని చెప్పారు. ఇక నా ట్రీట్మెంట్ అయితే నేను తీసుకుంటున్నానండి. ఈ అన్‌వాంటెడ్ హెయిర్ అనేది మాత్రం ఫేస్ మీద ఎక్కడైనా రావచ్చండి. చాలామందికి అప్పర్ లిప్ చిన్ను ఇలాగా ఈ ప్రాబ్లమ్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం కదా! లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మాత్రం నాకు చాలా బాగా దాని రిజల్ట్ కనిపించిందనమాట అండి. ఫస్ట్ అయితే నాకిలా లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇదేమి పెయిన్‌గా అట్లా ఏమీ ఉండదండి. చాలా సింపుల్‌గా ఉంటుందనమాట. ఎవ్వరైనా హ్యాపీగా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అంటే ఓ నిప్పి, బాధ ఇలాంటియి ఏమీ ఉండవనమాట. ఆ తర్వాత కొంచెం సేపటికి హైడ్రా ఫేషియల్ కూడా చేయించుకున్నానండి. హైడ్రా ఫేషియల్ చేయించుకుంటే ఇన్‌స్టెంట్‌గా గ్లో వస్తుంది. సాధారణంగా మామూలు ఫేషియల్ ఏమన్నా చేయించుకున్నప్పుడు మనకి సెకండ్ డే, థర్డ్ డే ఫేస్‌లో గ్లో వస్తది కదా! కానీ హైడ్రా ఫేషియల్ మాత్రం ఇన్‌స్టెంట్ గ్లో కావాలి అనుకుంటే హైడ్రా ఫేషియల్ ట్రై చేయొచ్చండి. నేను లాస్ట్ టైమ్ హైదరాబాద్‌లో చేయించుకున్నాను. అప్పుడు కూడా నాకు ఫేసు మార్పు చాలా బాగా కనిపించిందనమాట అండి. చాలా రోజులు కూడా ఆ గ్లో ఉన్నాది. నార్మల్ ఫేషియల్‌కి దీనికి చాలా తేడా కనిపించింది. అందుకనే ఈసారి కూడా హైడ్రా ఫేషియలే చేయించుకుంటున్నాను. ఏం లేదండి, ఏదన్నా ఫంక్షన్‌లు అయ్యి ఉన్నాయనుకోండి, కొంచెం నీట్‌గా కనపడటానికి తాపత్రయపడతాం కదా! అందుకోసం. అంతే అండి. నిజానికి నేను కళ్ళు మూసుకొని పడుకునుంటాను కదా! ఏం చేస్తున్నారు నా ఫేస్‌కి తెలియటం కోసం అని చెప్పి ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ వీడియో తీయమన్నాననమాట అండి. ఈ హైడ్రా ఫేషియల్‌లో మనకి డైరెక్ట్‌గా సిరము మిషన్స్ ద్వారా మన స్కిన్‌లోకి త్వరగా అబ్జార్బ్ అయ్యే విధంగా మసాజ్ చేస్తారనమాట. అందువల్ల ఏమోనండి మనకి ఇన్‌స్టెంట్ గ్లో తెలుస్తదనమాట. ఎవరైనా అనుకోవచ్చు ఇవన్నీ అవసరమా అని. ఖచ్చితంగా అవసరమేనండి. ఎందుకంటే ఇంట్లోనే పడున్నామనుకోండి ఇలాంటివేమీ అవసరం ఉండదు. కానీ మన మీద మనకి కాన్ఫిడెన్స్ కలగాలి. మనం చేసే పనిలో ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే మనం మంచి అవుట్‌పుట్ ఇవ్వగలం. అంతే కదండీ! అలానే ఒక ఫంక్షన్‌కి కానీ దేనికన్నా వెళ్ళాము అంటే నీట్‌గా ఎందుకు తయారవుతామండి? ఇంట్లో ఉండే ఆ కాటన్ చీరే కట్టుకొని వెళ్ళొచ్చు కదా! అలా కాకుండా ఓ మంచి చీర ఇవన్నీ ఎందుకు కట్టుకుంటామంటే అది ఎవరో గుర్తించాలని అలా అని కాదండి. మన మీద మనకి కాన్ఫిడెన్స్ రావటానికి, అలానే స్కిన్ కూడా ఆరోగ్యంగా ఉండటం కోసం ఇటువంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలండి. ఒక్కోసారి అన్‌వాంటెడ్ హెయిరు ఇటువంటి వాటన్నిటికి పెద్ద కేరే తీసుకోవాల్సొస్తదండి. ఎందుకంటే వాటిల నుంచి మనం తప్పించుకోలేం. అంతే అండి. కాకపోతే భగవంతుడా ఒక అనారోగ్యం లాంటిది ఇవ్వకుండా ఇటువంటిదేదో ఇచ్చావా అని చెప్పి దాన్ని కూడా మనం స్వీకరించాలి. అలానే దానికి నివారణ జాగ్రత్తలు కూడా తీసుకోవాలండి. నేనైతే ఫెసైల్ దగ్గర తీసుకున్న ట్రీట్మెంట్ ఇప్పుడు కూడా నాకు చాలా కాన్ఫిడెన్స్‌నిస్తది. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తదనమాట అండి. అందుకనే మీకు కూడా చెప్తాను. వీరి వివరాలన్నీ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. విజయవాడలో ఉన్నవారైతే విజయవాడలోనే ఇప్పుడు ఫెసైల్ అవైలబుల్‌గా ఉన్నది కాబట్టి ఒకసారి విజిట్ చేయండి.
ఇప్పుడు మార్చి 1 నుంచి 8 వరకు ఉమెన్స్ డే సందర్భంగా ఫ్రీ ట్రయల్ సెషన్ కూడా ఇస్తున్నారు కాబట్టి, మీరు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. ఈ ఆఫర్ అయితే హైదరాబాదు, విజయవాడ అన్ని బ్రాంచుల్లో కూడా అవైలబుల్‌గా ఉన్నదండి. అలానే ఈ 8 రోజుల పాటు వచ్చిన వారందరికీ కూడాని మనం కూపన్ అందులో వేస్తే లక్కీ డ్రా కూడా తీస్తారు. ఫస్ట్ ప్రైజ్ అయితే 50,000 వర్త్, సెకండ్ ప్రైజ్ 30,000 వర్త్, థర్డ్ ప్రైజ్ 20,000 అంటే 20,000 వర్త్ గల ట్రీట్మెంట్‌లు ఈ లక్కీ డ్రాలో ఫ్రీగా గెలుచుకోవచ్చనమాట అండి. మనకేదైతే అవసరం అవుతుందో అవి ఫ్రీగా చేస్తారనమాట. ఈ అవకాశాన్ని మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉపయోగించుకుంటారని వివరంగా చెప్తూ ఉన్నాననమాట అండి. ఎవరికైనా స్లిమ్మింగ్‌కి సంబంధించి, స్కిన్‌కి సంబంధించి లేదా ఈ అన్‌వాంటెడ్ హెయిర్‌కి సంబంధించి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే గనక, మంగు మచ్చలు ఇటువంటివి ఉంటే గనక ఫోను నంబర్ ఇస్తున్నాను కదా! ఒకసారి ఫోను చేసి వివరాలన్నీ కనుక్కోండి. ఇప్పుడు ఎలానో 1-8 వరకు ఫ్రీ ట్రయల్ సెషన్స్ నడుస్తున్నాయి కాబట్టి హ్యాపీగా మాట్లాడి వివరాలు కనుక్కొని వెళ్ళండి. నచ్చితే అన్నీ చేయించుకోండి. ఎందుకంటే మన గురించి మనమే ఆలోచించుకోవాలండి. మనమే కేర్ తీసుకోవాలి. మన పట్ల వేరే వాళ్ళు కేర్ తీసుకుంటారు అని చెప్పి ఎప్పుడూ ఎదురు చూడకూడదండి. నేనైతే అదే పాటిస్తూ ఉంటారు. పాటించిందే మీకు చెప్తూ ఉంటాను. ఈవేళ తీసుకున్న ఈ ట్రీట్మెంట్ ఇదంతా కూడాని నాకు చాలా బాగా నచ్చిందనమాట అండి. ఇక నేను మ్యారేజ్‌కి కూడా రెడీ అయిపోయాను. ఇక ఈ రోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.